ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, ఆ బాణలను నీళ్లతో నింపుడి అని వారితో చెప్పినప్పుడు వారు అంటే అక్కడ ఉన్నటువంటి పనివారు రాతి బాణలను అంచుల మట్టుకు నింపిరి. సో ఇక్కడ మనం చూస్తున్నాము రాతి బాణలు మరియు నీళ్లు, అంచుల మట్టుకు నీళ్లు నింపబడడం. ఇక్కడ నీటిని ద్రాక్షారసంగా యేసయ్య మార్చాడు. సో ఈ సన్నివేశంలో నీరు ద్రాక్షారసంగా మార్చడానికి ముందు దేవుడు వాళ్ళకు ఒక పని చెప్తున్నాడు. మీరు ఆ రాతి బాణలను అంచుల మట్టుకు నీళ్లను నింపండి. సో ఫస్ట్ మనం మన దగ్గర ఉన్న ఖాళీ పాత్రలను నీళ్లతో నింపితే అప్పుడు ఆయన ఆ నీళ్ళని ద్రాక్షరసంగా మారుస్తారు. సో ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే ప్రియులారా, ఆ రాతి బాణలు మన ఖాళీగా ఉన్న హృదయాలు. ఈ మన ఖాళీగా ఉన్న హృదయాలని మనము నీరు దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. సో దేవుని యొక్క వాక్యంతో మనం మన హృదయాలను నింపినట్లయితే ఆయన మన జీవితాన్ని, రుచి లేనటువంటి మన జీవితాన్ని, సంతోషం లేనటువంటి మన జీవితాన్ని ఆయన సంతోషకరంగా, స్వస్థతగా, ఆశీర్వాదకరంగా, దీవెనగా, మధురముగా ఆయన మారుస్తాడు. సో వాక్యం లేకపోతే మన జీవితంలో ఏమీ లేదు ప్రియులారా. అక్కడ మరియ తల్లి చెప్తున్నారు, ఆయన చెప్పినట్లు చేయండి. అవును, మరి యేసుప్రభు ఏం చెప్పాడు? రాతి బాణాలను నీళ్లతో నింపండి. సో వాళ్ళు యేసయ్య చెప్పినట్టుగా చేశారు. అంతేకాదు తర్వాత మరి యేసయ్య అన్నాడు, ఈ నీళ్లను ఇప్పుడు జగ్గుతో ముంచుకొని విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళండి. సో అక్కడ తీసుకెళ్ళినప్పుడు మరి ఆ నీరు చాలా స్వచ్ఛమైన ద్రాక్ష రసంగా మార్చబడింది. ఎప్పుడు అది రసంగా మారింది ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని మాటకు విధేయత చూపించారో, ఆయన చెప్పినట్లు వాళ్ళు చేశారో, నీళ్ళు ఎలా ద్రాక్షరసంగా మారుతాయి? మనకు కావాల్సింది ద్రాక్షరసం, కానీ ఈయనేంటి నీళ్ళ నింపమంటున్నాడు అని వాళ్ళు అనుకోలేదు. యేసయ్య చెప్పినట్లు వాళ్ళు చేశారు. ఆ మాట మరియ తల్లి చెప్పారు, ఆమె మాట కూడా వాళ్ళు విన్నారు, తల్లి మాట విన్నారు. మరి వాళ్ళు ఖచ్చితంగా యేసయ్య చెప్పిన విధంగా ఆ నీళ్లతో నింపారు. మళ్ళీ నింపడమే కాదు, ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇచ్చారు. విశ్వాసంతో ఎప్పుడైతే ఆ ప్రధాని దగ్గరికి తీసుకెళ్లారో అప్పుడే ఆ నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. సో మనం కూడా ప్రియులారా, మన హృదయాలను దేవుని వాక్యంతో నింపుకొని ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే విశ్వాసంతో మనం ప్రకటిస్తామో, విశ్వాసంతో పాటిస్తామో, ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి మన జీవితంలో కనబడుతుంది. ఆమేన్. నీకు కావలసిన ఆరోగ్యము, నీకు కావలసిన ఆర్థిక వనరులు, ప్రతి ఒక్కటి కూడా నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదం నువ్వు పలికే వాక్యం ద్వారా నీకు లభిస్తుంది. ఆ విధంగా దేవుని వాక్యంతో మన హృదయాలను నింపుకుందాం. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.